సైబరాబాద్ పరిధిలో పబ్బులు, ఫామ్ హౌసుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. కేవీవీ, స్వేచ్ఛ, జేకే ఫామ్ హౌస్లపై కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌసుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 10 మందిని అరెస్ట్ చేశారు. ఇటు మాదాపూర్లోని సౌండ్ అండ్ స్పిరిట్, ఎండ్ స్ట్రీట్ పబ్లపైన కేసులు నమోదు చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో పబ్బులు, ఫామ్ హౌసుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. కేవీవీ, స్వేచ్ఛ, జేకే ఫామ్ హౌస్లపై కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌసుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 10 మందిని అరెస్ట్ చేశారు. ఇటు మాదాపూర్లోని సౌండ్ అండ్ స్పిరిట్, ఎండ్ స్ట్రీట్ పబ్లపైన కేసులు నమోదు చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలో పబ్బులు, ఫామ్ హౌసుల్లో పోలీసుల దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సైబరాబాద్ పరిధిలో పలు పబ్బులు కావచ్చు, ఫామ్ హౌసుల్లో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయిన ఆరోపణల మేరకు గత 3 వారాల నుంచి కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీపేంద్ర రవీంద్ర నేతృత్వంలో పబ్బులు, ఫామ్ హౌసుల మీద వరుసగా పోలీసు అధికారులు రెక్కి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, సోదాలు నిర్వహించి ఆయా పబ్బులు, ఫామ్ హౌసుల్లో ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేస్తారు. తాజాగా చూసినట్లయితే మరొక 3 ఫామ్ హౌసుల పైన కూడా ఏదైతే మొయినాబాద్ లో ఉన్న 3 ఫామ్ హౌసుల మీద కేసులు పెట్టి 25 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మాదాపూర్ పరిధిలో ఉన్న 2 ఫామ్ హౌసులు, మాదాపూర్ కోల్పల్లి పరిధిలో ఉన్న 2 పబ్బుల పైన కూడా పోలీసులు సోదాలు చేసి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే టైం లిమిట్స్ ముగిసినప్పుడు కూడా వాళ్ళు రన్ చేస్తున్న నేపథ్యంలో ఆ మేరకు కేసులు పెట్టడం జరిగింది. అయితే ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే శ్రీపేంద్ర రవీంద్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పబ్బులు, తర్వాత ఫామ్ హౌసులకు వరుసగా సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.